శాంతి. ఈరోజుటి మురళీ తారీఖు ఏప్రిల్ 4, 2026. శివ భగవాను వాచ. మధురమైన పిల్లలు, అల్ఫ్ మరియు బే అనగా తండ్రి ఆస్తిని స్మృతి చేసినట్లయితే రమణీయంగా తయారవుతారు. బాబా కూడా రమణీయమైన వారు కనుక వారి పిల్లలు కూడా రమణీయంగా ఉండాలి. ప్రశ్న: దేవతల చిత్రాలు అందరినీ ఎందుకు ఆకర్షిస్తాయి? వారిలో ఏ విశేష గుణం ఉంది? జవాబు: దేవతలు చాలా రమణీయమైన వారు మరియు పవిత్రమైన వారు. రమణీయత కారణంగా వారి చిత్రాలలో కూడా ఆకర్షణ ఉంటుంది. దేవతలలో పవిత్రత అను విశేష గుణం ఉంది. ఆ గుణం కారణంగా అపవిత్ర మనుష్యులు దేవతల ముందు తల వంచుతూ ఉంటారు. ఎవరిలో సర్వ దైవీ గుణాలు ఉంటాయో వారే రమణీయంగా అవుతారు. వారు సదా ఖుషీగా ఉంటారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత్పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్: ఇప్పుడు మనం వనవాసంలో ఉన్నాము కనుక చాలా సాధారణంగా ఉండాలి. దేహము, వస్త్రాలు మొదలైన వాటి అభిమానం ఏ మాత్రము ఉండరాదు. ఏ కర్మ చేస్తున్నా బాబా స్మృతి అను నష ఎక్కి ఉండాలి. రెండో పాయింట్: మేము బేహద్ త్యాగమూర్తులము, రాజ ఋషులము అనే నషాలో ఉంటూ పవిత్రులుగా అవ్వాలి. జ్ఞానధనంతో సంపన్నంగా అయ్యి దానం చేయాలి. సత్యమైన వ్యాపారులుగా అయ్యి మీ లెక్కాచారాన్ని వ్రాసి ఉంచుకోవాలి. వరదానము: స్వయాన్ని సేవాధారిగా భావించి స్వయం వంగి అందరినీ వంగేలా చేసి నిమిత్తము మరియు నమ్రచిత్త భవ. ఎవరైతే వారి ప్రతి సంకల్పం లేక ప్రతి కర్మను తండ్రి ముందు అర్పణ చేస్తారో వారిని నిమిత్తమని అంటారు. నిమిత్తంగా అవ్వటం అనగా అర్పణ అవ్వటం. ఎవరైతే తల వంచుతారో అనగా వంగుతారో వారే నమ్రచిత్తులు. సంస్కారాలలో సంకల్పాలలో ఎంతగా వంగుతారో అంతగా విశ్వం వారి ముందు వంగుతుంది. వంగటం అనగా వంచటం. ఇతరులు కూడా మా ముందు కొంచెం వంగాలి కదా అని సంకల్పంలో కూడా ఉండరాదు. ఎవరైతే సత్యమైన సేవాధారులుగా ఉంటారో వారు సదా వంగుతారు. ఎప్పుడు వారి ప్రతాపము చూపించరు. స్లోగన్: ఇప్పుడు సమస్య స్వరూపంగా కాదు, సమాధాన స్వరూపంగా అవ్వండి. అవ్యక్త సూచన: మహాన్గా అయ్యేందుకు మధురత మరియు నమ్రత యొక్క గుణాన్ని ధారణ చేయండి. మహాన్ ఆత్మలైన మీ ప్రతి మనస సంకల్పం ప్రతి ఆత్మ పట్ల మధురంగా ఉండాలి, మహాన్గా ఉండాలి. ఎలాగైతే తండ్రి స్వభావం ప్రతి ఆత్మ పట్ల కళ్యాణ భావన లేక దయాభావన గలదిగా ఉందో, ప్రతి ఒక్కరిని ఉన్నతంగా చేసేదిగా ఉందో, మధురత మరియు నిర్మాణతను కలిగి ఉందో, అలా మీ స్వభావాన్ని తయారు చేసుకోండి. ఒకవేళ తీక్షణంగా మాట్లాడే స్వభావం, ఆవేశంలోకి వచ్చే స్వభావం ఉంటే అది బ్రాహ్మణ జీవితంలో చాలా పెద్ద విఘ్నం అవుతుంది. ఇప్పుడు అటువంటి స్వభావాన్ని పరివర్తన చేసుకోండి. అచ్చా, ఓం శాంతి.